అయితే ఆ ఎంపీ ఎవరనే విషయంలో మాత్రం కేటీఆర్ కాన్ఫిడెన్షియల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. దీంతో కేటీఆర్ ఆరోపణలు నిజమే అయితే ఆ పేరు బయట పెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సిఈసి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని ప్రధానిని కోరారు కేటీఆర్. బీజేపీ ఎంపీ విషయాన్ని ఎందుకు స్కిప్ చేశారనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సదరు ఎంపీ పేరు చెప్పాలని మీడియా సమావేశంలో విలేకరులు అడగ్గా అది మీరే ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కామెంట్ చేశారే తప్ప ఆ ఎంపీ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇటీవల కంచగచ్చిబౌలి భూముల విషయంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని అన్నారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్ళు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు కేటీఆర్. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మోదీ. హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ 400 ఎకరాల అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూములేనని తెలంగాణ ప్రభుత్వం చెప్తుండగా ఆ భూములు అటవీ భూములు అని ప్రతిపక్షాలు, హెచ్సియు విద్యార్థులు చెప్తున్నారు. तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने है। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है। तेलंगाना की कांग्रेस सरकार भी కంచగచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం కూడా చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి 6 నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని పేర్కొంది. కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని, ఏప్రిల్ 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే సిఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ను ఏప్రిల్ 7న విచారించింది తెలంగాణ హైకోర్టు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్ కౌంటర్ రిపోర్టులు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ, ఇక్కడ జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్.
అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ, ఇక్కడ జరిగిన ఆర్థిక పరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్, ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. అసలు ఈ వివాదం ఏంటి చూద్దాం. రంగారెడ్డి జిల్లా షేరులింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలో సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13వ తేదీన నాటి చంద్రబాబు నేతృత్వంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వస్తుల అభివృద్ధి కోసం IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. అయితే అప్పట్లో IMG అకాడమీస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ఆలస్యం చేసింది. దీంతో విలువైన ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయంటూ 2006 నవంబర్ 21న నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఈ కేటాయింపులపై IMG అకాడమీస్ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. 2024 మార్చి 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై IMG అకాడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2024 మే 3న IMG అకాడమీస్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. దీని తర్వాత TGIIC విజ్ఞప్తితో శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఆక్రమణలకు గురి కాకుండా తర్వాత అభివృద్ధి పనులకు గాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్పటి నుంచి ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని ప్రభుత్వం పేర్కొంది. తమకు కేటాయించిన సదరు భూమికి సంబంధించిన ఉమ్మడి సరిహద్దుల గుర్తింపు HCU అధికారుల సమన్వయంతోనే 2024 జూలై 19న జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన TGIIC ఆ 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేందుకు 2025 ఫిబ్రవరి 28న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ జారీ చేసిందని తెలిపింది. వాటిని వినియోగించుకునేందుకు ఇప్పుడు భూమిని చదును చేసే కార్యక్రమం మొదలుపెట్టగా విద్యార్థులు, రాజకీయ పక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
అయితే ఈ వివాదంతో భారీ మోసం జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్థకు కట్టబెట్టిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం 2004లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందని కేటీఆర్ తెలిపారు. దీనిపై ఐఎంజీ భారత్ అధినేత బిల్లిరావు హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేశారని, దానిపై 2014కు ముందున్న ప్రభుత్వాలతో పాటు ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. చివరికి 2024 మార్చి 24న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిందని, అయితే అదే అదనుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భూ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ వివరించారు. ముఖ్యమంత్రికి ఓ బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారని ఆయన ఆరోపించారు. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi. अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूँ आपसे, हमारे पार्टी की तरफ से, सेंट्रल एम्पावर्ड कमेटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रोप्राइटी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो? भारत सरकार क्यों नहीं आगे आती है? भारत सरकार क्यों नहीं आगे आके कोई कार्रवाई शुरू करती है? हमने तो चिट्ठी लिख दी, पूरे डिटेल्स के साथ साथ हर किसी को हमने चिट्ठी लिखी। हमने लिखा हमारे पार्टी की तरफ से आरबीआई गवर्नर को, एसएफआईओ को, सीरियस फ्रॉड इन्वेस्टिगेशन ऑफिस को, साथ ही साथ हमने सीवीसी को, सेंट्रल विजिलेंस कमिश्नर, सीबीआई, हर किसी को हमने पूरा डिटेल के साथ, पूरा आधार के साथ हमने चिट्ठी लिखा। अगर वो बस नहीं है आपके लिए, अगर वो काफी नहीं है आपके लिए, तो मैं पूछना चाहता हूं क्या ये सेंट्रल एम्पावर्ड कमेटी का रिपोर्ट भी आपके लिए काफी नहीं है? अगर मोदी जी और बीजेपी लीडर कार्रवाई नहीं शुरू करते हैं और इमीडिएटली अगर इस बारे में कोई कार्रवाई नहीं शुरू करते हैं और एक्शन इमीडिएटली स्टार्ट नहीं करते हैं, हमें तो और तेलंगाना जनता को ये मानना पड़ेगा कि आप बातों वाले గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘించిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. యాజమాన్య హక్కులేవీ లేకుండానే భూములను టీజీఐఐసి తాకట్టు పెట్టిందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే 2024 జూన్లో ఒక్కో ఎకరానికి 75 కోట్ల విలువగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ భూములను టీజీఐఐసికి బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం నామమాత్రపు జీవో 54 జారీ చేసిందని, కానీ ఆ భూముల్ని టీజీఐఐసి పేరు మీదకు రిజిస్ట్రేషన్, సేల్ డీడ్, మ్యుటేషన్ చేయలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్.
టీజీఐఐసికి ఆ భూములపై యాజమాన్య హక్కులు దక్కలేదని, అయినా తానే యజమాని అన్నట్టుగా బ్యాంకుల వద్ద ఎలా తనఖా పెడుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీకన్ సంస్థతో టీజీఐఐసి ఒప్పందం చేసుకునే నాటికి సదరు 400 ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలోనే ఉన్నది. మరి తనకు చెందని భూమిని, తన పేరిట ఎలాంటి హక్కు పత్రాలు లేని భూములను టీజీఐఐసి ఎలా తాకట్టు పెడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు 400 ఎకరాలు హెచ్సియు పేరిట మ్యుటేషన్ కాలేదు కాబట్టి హెచ్సియుకు ల్యాండే లేదని ప్రభుత్వం వాదిస్తున్నది. మరోవైపు టీజీఐఐసి పేరు మీదకు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా తనఖా పెట్టించింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి వీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఇది అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధానిని కోరారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలని అన్నారు. ఈ విచారణ ద్వారా కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని చెప్పారు. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కంచ గచ్చిబౌలి అంశం 100 ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, ఈ వివాదం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10,000 కోట్ల ఆర్థిక మోసానికి తార్కాణమని అన్నారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా చెప్పామని స్పష్టం చేశారు. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధారించిందని తెలిపారు. దీనిపై స్వతంత్ర విచారణ చేయాలని సూచించిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ చేసిన కామెంట్స్ కావచ్చు, నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ కావచ్చు, కేటీఆర్ ఇవాళ చేసినటువంటి ట్వీట్కి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్. ఎస్ అవినాష్, ఏదైతే హెచ్సియు తెలంగాణలోని హెచ్సియు 400 ఎకరాల భూములపైన ఏదైతే ఓవరాల్గా నరేంద్ర మోడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హర్యానాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. హలో యా శేఖర్, ప్లీజ్ గో హెడ్. హలో శేఖర్ వినిపిస్తోందా? నరేంద్ర మోడీ ఏదైతే హర్యానాలో ఒక సభలో తను ఏదైతే తెలంగాణలో ప్రభుత్వ భూములపైన బుల్డోజర్లు పంపుతూ అడవులను విధ్వంసం సృష్టిస్తుంది అక్కడ తెలంగాణ ప్రభుత్వం అని ఏదైతే నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈరోజు కోట్ చేస్తూ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే కాదు అని నిరూపించుకోవడానికి ఏదైతే నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపైన కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ప్రధానంగా దాన్నే కోట్ చేసి మా ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాకుండా తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడవులను ధ్వంసం చేస్తూ 400 ఎకరాల భూములు కొల్లగొడుతుందని వ్యాఖ్యలను చేశాడో వాటికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి దాని ప్రకారమే ఉండి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పేసి నిరూపించుకోవాలి అని చెప్పేసి కేటీఆర్ ఈరోజు వ్యాఖ్యల్ని ప్రధానంగా చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు బీజేపీ పార్టీలోను ఇప్పటికే చర్చ మొదలైన పరిస్థితి. అవినాష్. రైట్ శేఖర్, అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా చేసినటువంటి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. ఇట్స్ అ బోల్డ్ స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ తను మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్క అయ్యాయి, ఒక ఎంపీ దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, అందుకే ఇంత పెద్ద స్కామ్ వీళ్ళు చేయగలిగారు అనేటువంటి మాట అన్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరని అనుకోవచ్చు? శేఖర్. అవినాష్.
శేఖర్, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ ఒక చాలా బోల్డ్ స్టేట్మెంట్ చేశారు. ఒక కాంగ్రెస్తో పాటు అంటే రేవంత్ రెడ్డితో ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కుమ్మక్కై ఉన్నాడు, అందుకే ఇంత పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటి మాట కేటీఆర్ చేస్తా ఉన్నారు. దీంట్లో ఆ ఇన్వాల్వ్ అయినటువంటి ఎంపీ ఎవరనేటువంటి సమాచారం? ఎస్ బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలతోనే ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై మాత్రమే ఇలాంటి డ్రామాకు తెరలేపింది. ఖచ్చితంగా ఆ భూముల విషయంలో బీజేపీకి సంబంధించిన ఎంపీ ప్రస్తుతం తను పార్టీ పదవిలో ఉన్నారు, తన ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తను లోపాయికారి చీకటి ఒప్పందం చేసుకొని హెచ్సి భూముల విషయంలో డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి ప్రధాన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే మీదికి మాత్రమే నరేంద్ర మోడీ కూడా తూతూ మంత్రంగా మాత్రమే తన వ్యాఖ్యలు మాత్రం అలా చేశాడు హర్యానా సభలో. కానీ ఇది ఖచ్చితంగా తన మాటలకు కట్టుబడి ఉండి వెంటనే వాటి మీద కఠినంగా చర్యలు తీసుకొని ఒక కేంద్రంలో ఉన్నారు కనుక, దేశ ప్రధానిగా ఉన్నారు కనుక హెచ్సి భూముల విషయంలో ప్రధాని మోడీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఎందుకనంటే తను ఏమైనా తను ఒక డైరెక్షన్లో మాత్రమే తెలంగాణ ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఎంపీ మాత్రం కాంగ్రెస్తో టైప్లో ఉన్నారు కనుకనే ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు మోడీతో అని చెప్పేసి ఓ పక్క విమర్శలు వస్తున్న నేపథ్యంలో, లేదు కాంగ్రెస్ పార్టీ అలాంటిది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తిరిగి విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మాత్రం ఆ బీజేపీకి సంబంధించిన ఆ ఎంపీ ఎవరై ఉంటారు అనేది మాత్రం తొందరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నది. మరి చూడాలి అవినాష్ ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ శేఖర్. రైట్, ఇక ఫైనల్గా ఇటు కేటీఆర్ మాట్లాడినా లేదా నరేంద్ర మోడీ మాట్లాడినా, ఎవరు మాట్లాడుతూ ఉన్నా కానీ ఇది కేవలం మాటల వరకే అనిపిస్తూ ఉంది. కేటీఆర్ తన దగ్గర ఆధారాలు ఉన్నట్టు అయి ఉంటే నిజంగా ఎందుకు బయట పెట్టలేదు అంటే, చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు వాళ్ళు ఆ తప్పు చేశారు, వీళ్ళు ఈ తప్పు చేశారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటారు. కానీ తమ స్వలాభం దొరికిన తర్వాత, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి చేరిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా ఇదిగో ఆ రాజు నేను ఈ కామెంట్స్ చేశా, దీనికి ఆధారాలు ఇవి అని బయటపెట్టిన చరిత్ర ఈ దేశంలో లేదు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే. ఒక చరిత్రహీనులుగానే వీళ్ళని చూద్దామా, లేదా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ఫ్యాక్ట్ దేశంలోనే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి 4th ఫినాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో 400 ఎకరాల అడవిని కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ఆధారాలతో కేటీఆర్ బయట పెడతాడా లేదా చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడా? వేచి చూడాల్సినటువంటి అంశం. ఏదేమైనా ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేటీఆర్ కోరుతున్నారు. మరి ఈ విషయంలో విచారణ జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.